గుంటూరు మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్స్ తో సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మిర్చి ట్రేడర్ అధికారులతో మిర్చి ధరలు, ఎగుమతుల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఎప్పుడూ లేనంతగా మిర్చి రేట్లు పడిపోవడంతో మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిర్చి రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే 4 గంటలకు సిఆర్డీఏపై రివ్యూ కూడా చేయబోతున్నారు. రైట్, ఇక ఇవాళ సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ ట్రేడర్లు అధికారులతో ఎగుమతుల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. మిర్చి రైతుల సమస్యలపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా ఆయన సచివాలయానికి చేరుకుంటూ సచివాలయం ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా అయితే రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈరోజు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక సమీక్షా సమావేశం చేయబోతున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా చూసుకుంటే మిర్చి రైతులకు సంబంధించి ఏదైతే గిట్టుబాటు ధరల యొక్క పతనం కావడంతో కూడా వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇటీవల చూసుకుంటే కూడా ఒకవైపు వైసీపీ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం, దాని తర్వాత కూడా అదే స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ వచ్చింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మిర్చి రైతుల అంశాన్ని కూడా అక్కడ కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక మిర్చి రైతుల సమస్యపై ఆదుకోవాలని చెప్పేసి, స్పందించాలని చెప్పేసి కూడా ఒక లేఖను కూడా కేంద్రానికి రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కేంద్రం నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ప్రత్యేకంగా మిర్చి రైతుల సమస్యలపైన కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఇతర వ్యవసాయ శాఖకు సంబంధించిన మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మిర్చి యార్డ్ సంబంధించిన ట్రేడర్లు, అంటే రాష్ట్రంలో ప్రముఖంగా మిర్చి యార్డ్ ఎగుమతులు దిగుమతులు చేసుకునే ట్రేడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎందుకంటే రైతులు పెట్టే గిట్టుబాటు ధరలకి వాళ్ళకు మార్కెట్లో ఉన్న ధరలకి ఎందుకు పొంతన లేకుండా పోతుంది, ఎందుకు ఎక్కడ సమస్య ఎక్కడ ఉంది, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందాలా, రాష్ట్ర తరఫున కూడా మిర్చి రైతులకు ఆదుకునేందుకు ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంశాలపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో చర్చించి వాళ్ళకు మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధర, అంటే గతంలో చూసుకుంటే ఎలాంటి ధర ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే అంశాలపైన కూడా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి మిర్చి రైతులకు ఆదుకునే విధంగా, ప్రభుత్వం అండగా ఉండే విధంగా కూడా ఈ రోజు సమీక్షా సమావేశంలో ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.